నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించి ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు చెల్లా రఘురామిరెడ్డి, కలువాయి టౌన్ అధ్యక్షులు నూటేటి నరసింహులు, నీటి సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, అరిబోయిన మల్లికార్జునయ్య, డాక్టర్ రాజేష్, పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం. ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మార్చి 29, 1982 ఆ రోజు ఆ మండు టెండల్లో, మార్చి 29 అంటే మనందరికీ తెలిసిందే మండు టెండర్లు. ఆ ఎండల్లో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా నిలపడానికి నాటి తెలుగు జాతికి రారాజైనటువంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మనం కలువాయి మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ మనలో మనకి ఎన్నున్నా ఒకే మాట, ఒకే బాట, తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మనం కలువాయి మండలంలోని స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలి. అది ఏకగ్రీవంగా చేసుకోవాలని మన మండల కన్వీనర్ రఘురామన్నతో అందరూ కలిసి నడవాలని, అందరూ కలిసి ఒకే మాట, ఒకే తాటి మీద ఉండాలని, అన్నీ గెలిచి మన పార్టీకి, మన కలువాయి మండలం తరఫున బహుమతిగా ఇవ్వాలని ఈరోజు మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పార్టీ స్థాపించింది 1982 మార్చి 29వ తేదీ. అంటే ఈ రోజుకి 44 వసంతాలు అయిపోయి 45వ నెలకి అడుగుపెట్టాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు పేదల కోసం, అంటే ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నాయి, ఆ టైంలో మన రాష్ట్రాల పార్టీ పెట్టి అనతి కాలంలోనే మా అధికారంలోకి వచ్చాడు. రామారావు పేదలకి కూడు గుడ్డ వాటి కోసం ఆనాడే పెన్షన్ పథకం ప్రారంభించాడు. ఇది పేదలకి ఖాదీ గుడ్ల పథకం ప్రారంభించాడు. అట్లాగే ఈ జలశ్రీ ఒకటి ప్రారంభించాడు, ఎన్టీఆర్ జలశ్రీ అనే ఒకటి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని కంటిన్యూ చేస్తూ ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని పార్టీలు భయపడుతున్నాయి అంటే నిలబెట్టుకోవడానికి. అటువంటిది మనము 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఎత్తు. తర్వాత 2019లో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, అది ఒక ఎత్తు. అప్పుడు లేని పార్టీ చాలా ఇబ్బంది పెట్టిన మనోధైర్యంతో నిలబడి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని 2024లో అత్యధిక మెజార్టీతో కానీ విరిగిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మన 6 పథకాలు ప్రవేశపెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆడవాళ్ళకి ఉచిత బస్సు అయితేనేమి, రైతన్నలకి ఇది అన్నదాన సుఖీభావ అయితే ఏమి, దివ్యాంగులకి ఉచిత బస్సు అయితేనేమి, అనేక పథకాలు ప్రారంభించి ఈరోజు పార్టీని దేశంలోనే మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎంత అవసరం వచ్చిందంటే అప్పుడున్న పార్టీ చేసిన అరాచకాలు ఆ విధంగా ఉన్నాయి. మన పార్టీ నాయకుడు ఆ విధంగా చేయకుండా ఇప్పుడు అందరినీ కలుసుకొని పార్టీ గెలిచినప్పుడే పార్టీ ఇప్పుడు అందరికి పనిచేసే విధంగా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరికి పనిచేస్తూ రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ అనేక కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా బోర్స్ ఇస్తున్నాడు, సబ్సిడీ ట్రిప్పులు ఇస్తున్నాడు, అనేక పథకాలు చెప్తూ పోతే అనేక పథకాలు, భీము, ఇవన్నీ ఆనాడు పేదల గౌరవాన్ని ఆలోచించి రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీని ఈరోజు ఈ విధంగా నడిపించి భవిష్యత్ తరాలకి ఆదర్శంగా తీర్చిద్ది. చంద్రబాబు నాయుడు గారికి 70 పైన బండి అయినా కూడా
30-40 ఏళ్ళలోగా తిరిగి ఈరోజు ఏఈ ఒకటి తీసుకొచ్చాడు అమరావతిలో. ఇది మనకి కడుతున్నాడు, అమరావతి రాజధాని చేస్తున్నాడు, పోలవరం పూర్తి చేస్తున్నాడు, మన సోమేశ్వర డ్యాముకి నిధులు ఇచ్చాడు. ఇదివరకు సోమేశ్వర డ్యాముకి నిధులు లేవు, దక్షిణ కాలువ పనులు జరుగుతున్నాయి. అనేక పెండింగ్ పనులు వైసీపీలో ఆగిపోయినట్టు పెండింగ్ పనులన్నీ మనం బిల్లులు ఇచ్చి మనం చేస్తున్నాం. మళ్ళీ నీరు చెట్టు పనులు ఉన్నాయి, ఈ మధ్య అది ఆగిపోయాయి. నీరు చెట్లు బిల్లు కూడా ఈ మధ్య పేద రవిచంద్ర గారు వాళ్ళు చెప్పారు బిల్లు ఇస్తామని. కాబట్టి తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, ఎప్పుడూ తెలుగుదేశాన్ని నమ్ముకున్నట్టు చెడిపోడు. కాబట్టి మనందరం తెలుగుదేశం పార్టీని ఆదరించి తెలుగుదేశం పార్టీని కలువాయి మండలంలో జెండా ఎగరేసి అందరి నాయకత్వం సమిష్టిగా కృషి చేసి రేపు స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చెప్పండి. మన ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ గారు అనేక నిధులు ఇచ్చి సిమెంట్ రోడ్లు అయితేనేమి చూడు అభివృద్ధి మనకే కనపడుతుంది. ఈ విధంగా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఎక్కడ ప్యాచ్ వర్క్ లేదు. రోడ్లు చూడండి అది వరకు గుంతలమయంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు పోతే ఇమీడియట్లీ తెలియపరిస్తే రోడ్లు వేయటము. కురుగొండ రామకృష్ణ గారు మనకి నిధులు తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రయోగించడానికి ఎన్నో విధాలు కృషి చేస్తున్నారు. అటువంటి నాయకులు దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.